అంటే యాక్చువల్‌గా నాకు 2 క్వెషన్స్ ఉన్నాయండి. సో, ఫస్ట్‌ది ఏంటంటే, అంటే రీసెంట్‌గా నేను ఒక ఆర్టికల్ చదివాను. లోక్‌సభ ఎలక్షన్ క్యాంపెయిన్ ఉంది కదా! హుహు. ఆల్మోస్ట్ 75 డేస్‌లో మోడీ 206 పబ్లిక్ ఈవెంట్స్ ఇంకా 80 ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అండ్ 206 పబ్లిక్ ఈవెంట్స్ అడ్రెస్ చేశారని చదివాను. హ్మ్. హ్మ్. సో, నా క్వెషన్ ఏంటంటే, యాక్చువల్‌గా ఇప్పుడు ఆ 75 డేస్ టైమ్‌లో అతను మన ప్రైమ్ మినిస్టరా? లేకపోతే బీజేపీ కార్యకర్తనా? కార్యకర్తనండి. ఈ టైంలో అతను కార్యకర్తే. ఇంకోటేంటంటే ఇట్స్ ప్రిటీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. అన్ని ర్యాలీస్ చేసి అంత చేశాడు అంటే 10 ఏళ్లలో అతని పనితనం ఉండుంటే అంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదండి. రైట్? ఇట్స్ అ టెస్టమెంట్ ఆఫ్ ద ఫెయిల్యూర్. ఓకే. నా పనే నన్ను తిరిగి గెలిపిస్తది అన్న ధైర్యం ఉన్నోడు ఆ రేంజ్‌లో గింజుకు సావడు. ఇంకొకటి అన్ని ర్యాలీస్ తిరిగిన తర్వాత కూడా అతను చేసిన 10 సంవత్సరాల పనుల గురించి చెప్పకుండా ఎవరో ఒక లెక్క కూడా ఏశారు. ఓకే. టాప్ వర్డ్స్ అతని స్పీచెస్ మొత్తం మీద అన్నీ లెక్క పెట్టుకుంటే అంటే పొలిటికల్ ర్యాలీస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మొదలెట్టుకుని ఇప్పటిదాకా ఉన్న అన్ని ర్యాలీస్‌లో ద టాప్ మోస్ట్ వర్డ్ ఏంటి అనంటే కాంగ్రెస్. సెకండ్ మోస్ట్ పాపులర్ వర్డ్ ముస్లిం. ఇదేనండి. సో, ఇక్కడే క్లియర్‌గా అర్థమైపోతుంది అతని మెంటాలిటీ ఏంటో అనేది. హీ కుడ్ నాట్ రన్ ద ఎలక్షన్ విత్ డెవలప్‌మెంట్. వికసిత భారత్ గురించి చెప్పొచ్చు. మన ఇదేంటి ట్రైన్స్ గురించి చెప్పొచ్చు. ఎందుకంటే ట్రైన్స్ గురించి చెప్పగానే పగిలిపోద్ది. ఎందుకంటే ఏంటి ట్రైన్స్‌లో పడ్డ కష్టాలు ఏంటి ఒక్క వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోసం అని చెప్పి మిగతా వాటి ఇవి తగ్గించడం, ఆక్యుపెన్సీ తగ్గించడం, ఫ్రీక్వెన్సీ తగ్గించడం తెలిసిపోద్ది. ఉద్యోగాల గురించి మాట్లాడడు ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి. ఓకే. అతని సొంత బిజినెస్ పార్ట్నర్స్‌కి కాంట్రాక్ట్‌లు ఇచ్చుకుని చేయించుకున్న రోడ్లని చూపించుకుంటాడే గాని, ఆ రోడ్ల మీద తిరగటానికి గాని, లేకపోతే ఆ రోడ్లను ఉపయోగించుకోవడానికి గాని సరిపడా బిజినెస్‌లు లేవు. రైట్? అయి చూపించుకోవడానికి లేదు. ఎక్కడ ఏది ఓపెనింగ్ చేసినా సరే 3 నెలల లోపల చీప్ క్వాలిటీ కన్‌స్ట్రక్షన్ దీంతోటి నాశనం అయిపోవటం, వెంటనే న్యూస్‌లోకి ఎక్కేయటం. సో, ఇట్స్ బీన్ డిస్ట్రక్టివ్ కంప్లీట్‌లీ. సో, కాబట్టి దేనికి చేయాలో తెలియక ఓన్లీ ఇదేంటి అపోజిషన్ పేరు మీద, ముస్లిం పేరు మీద మటను, మంగళసూత్ర అది లాగేసుకుంటారు. మీ బర్రెలు లాగేసుకుంటారు. మీ మంగళసూత్రాన్ని లాగేసుకుంటారు. మీ డబ్బులు లాగేసుకుంటారు. తీసుకెళ్ళి ఆళ్ళెవడికి ఇస్తాడు? కెన్ ఎనీబడీ రియల్లీ డూ థట్? కొంచెం ఇంగితం అన్నా ఉందా అసల? 80% మంది ఉన్న పవర్ ఉన్న దేశంలో ఈళ్ళ దగ్గర లాక్కుని తీసుకెళ్ళి ఒక ముస్లిమోడికి ఇస్తంటే దేశం అల్లకల్లోలం అయిపోదా? ఏం బెదిరిచ్చాడండి? అంత గనక ఇచ్చే పని ఉంటే మొత్తం ఈ పాటికి హిందువులందరూ అడుక్కు తినే విధాలు అయి ఉండాలి. 60 ఏళ్ళ చేతిలో ఉంది కదా! బిచ్చపళ్ళు అయిపోయి ఉండాలి హిందువులు ప్రతి ఒక్కడుని. మొత్తం అన్ని తీసుకెళ్ళి ఆడికి ఇచ్చేయాల్సింది. దట్ బీయింగ్ సెడ్ ఐ ఆల్వేస్ లైక్ అపోజిషన్. ఇంకోటి ఏంటంటే ఇది సందర్భం వచ్చింది కాబట్టి ఇట్స్ గుడ్ టు సే దిస్. ఈ రైట్ వింగ్ అంటే నాకు యాక్చువల్లీ ప్రత్యేకమైన కక్ష ఏం లేదండి. రైట్ వింగ్ ఆల్సో ఉండి తీరాలి దేశంలో. ఎందుకంటే ప్లస్ వాళ్ళు ఎలా ఉండాలి అంటే మూతికి గుడ్డ కట్టేసిన కుక్క ఉంది చూసారా? అంటే ఒక పిచ్చి కుక్క ఉంటుంది లేదా ఒక ఫెరోషియస్ డాగ్ ఉంటుంది చూసారా? దాన్ని క్యారీ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మూతికి అదొక ప్లాస్టిక్ కప్ ఒకటి పెట్టేసి కట్టేస్తారు. ఓకే. ఆ తర్వాత గొలుసు కట్టి తీసుకెళ్తారు అనమాట. ఇఫ్ సంబడి హ్యాస్ టు ట్రాన్స్పోర్ట్ అ ఫెరోషియస్ డాగ్ రోడ్డు మీద తీసుకెళ్లేటప్పుడు అది అందరి మీద అరుస్తుంది అన్న భయంతో ఉన్నప్పుడు మూతికి కట్టేసేసి గొలుసు కట్టి తీసుకెళ్తారు చూసారా? దట్ ఈస్ ద లెవెల్ యూ హ్యావ్ టు కీప్ దిస్ రైట్ వింగ్ యాజ్. వాళ్ళని డిస్ట్రాయ్ చేయకూడదు. రైట్ వింగ్ ఇస్ ఆల్వేస్ యూస్ఫుల్. ఓకే. ఎప్పుడైతే మన దేశంలో లెఫ్ట్ వింగ్ అతి పెరుగుద్దో అప్పుడు ఈ రైట్ వింగ్ అనేది అవసరం వస్తుంది. అపోజిషన్ అనేది ఉండి తీరాలండి. యూ హ్యావ్ టు హ్యావ్ అపోజిషన్. దట్స్ వై ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అ లెఫ్ట్ వింగ్ ఆర్ రైట్ వింగ్ ఆర్ ఎనీ వింగ్. ఓకే. ప్రతి ఒక్క ఇష్యూకి దానికి సంబంధించినంత వరకు మీ పొజిషన్ ఏంటో క్లియర్గా ఉండాలి. అంతేగాని లెఫ్ట్ వాళ్ళందరూ ఇలా ఆలోచిస్తారు కాబట్టి నేను ఇలాగే ఆలోచిస్తాను, రైట్ వాళ్ళందరూ ఇదంటారు కాబట్టి నేను కూడా ఇదే అంటాను అనేది బేవకూఫ్తాను. సొంత మైండ్ వాడటం కాదండి అది. యూ హ్యావ్ టు యూస్ యువర్ ఓన్ బ్రెయిన్ ఫర్ ఇండివిజువల్ పొజిషన్స్. ఓకే. ఇమ్మిగ్రేషన్ అంటారా? ఇమ్మిగ్రేషన్లో ఐఎమ్ కన్జర్వేటివ్ అండి. ఓకే. నా దేశానికి కాందిశీకులుగా వచ్చిన ప్రతి ఒక్కడు నా దేశ కల్చర్లో ఇమిడిపోయి తీరాల్సిందే. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. యూరోప్ ఏమైపోతుందో చూసారు కదా? అడ్డదిడ్డంగా వెధవలందరినీ తీసుకురావటం, ఆ వెధవలేమో ఇంటిగ్రేట్ అవ్వకుండానే ఒక్కసారిగా వాళ్ళకి గ్రూపులు పెరిగిపోవటం, నోటికి వచ్చినట్టు వాగటం, రోడ్ల మీద నాశనం చేయటం, సిటీలు నాశనం చేస్తారండి. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఆ దేశంలో ఇప్పుడు రైట్ వింగ్ కావాలనిపిస్తుంది. రైట్? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నెదర్లాండ్స్ లో ఒకడు ఉన్నాడు, ఇక్కడ గీర్త్ విల్డర్స్ అని ఒకడు ఉన్నాడు. ఈజ్ అ హార్డ్ లైనర్ రైట్ వింగ్. అన్ఫార్చునేట్లీ ఈ వెధవలు చేసే పని ఎలా ఉంది అంటే అలాంటి హార్డ్ లైనర్ రైట్ వింగ్ పర్సన్ ని
మెచ్చుకోవాల్సి వస్తుంది. ఐ రియలీ డోంట్ లైక్ దట్ ఫెలో యాక్చువల్లీ. కాకపోతే ఇప్పుడు కావాల్సింది ఆ దేశానికి అలాంటి వాళ్ళే, తొక్కి నార తీసేవాళ్ళు కావాలి అని. కానీ ఒకసారి తొక్కి నార తీసిన తర్వాత వెంటనే మూతికి మళ్ళీ ఆ కప్పు పెట్టేసేసి ఆ పిచ్చి కుక్కలన్నింటినీ గొంతు గొలుసుగట్టి పక్కన పెట్టాలి. ఓకే, 10 ఇయర్స్ చాలు మనకి ఇల్లు. రైట్ వింగ్ ఇది ఉంది కదా, 10 ఇయర్స్ చాలు. మూతికి కప్పు కట్టేయాల్సిన టైం వచ్చేసింది. అండ్ బై ద వే దిస్ లెఫ్ట్ వింగ్ అండ్ రైట్ వింగ్ బోత్ ఆర్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ యానిమల్స్ అండి. వాటిని కంట్రోల్లో ఉంచి తీరాలి. అందుకనే అపోజిషన్ అనేది ఉండి తీరాలండి. రేపొద్దున వీడు నియంతృత్వపు ధోరణి, ఇప్పుడు చెయ్యి పార్టీ గెలిచింది అనుకోండి, చెయ్యి పార్టీ గెలిచిన తర్వాత వాడు నియంతృత్వపు ధోరణి చేస్తే వాడికి అగెనిస్ట్ గా మాట్లాడి తీరాల్సిందే. ఎనీబడి హూ హ్యాస్ డిక్టటోరియల్ మెంటాలిటీస్ ఆర్ డెమోక్రసీని డెస్ట్రాయ్ చేసే మెంటాలిటీస్ కనుక కనిపిస్తే వాళ్ళని అపోజ్ చేసి తీరాలి. ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ వింగ్ దే ఆర్. వాడికి నేను ఓటేసినా సరే వాడికి అగెనిస్ట్ గా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. నిజాయితీ, ఇంగితం అంటే అలా ఉండాలండి. అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ అపోజిషన్. అది ఎంత మంచి పొజిషన్ అయినా సరే యూ నీడ్ టు హ్యావ్ అన్ అపోజింగ్ వర్డ్. అందుకే కదా లాలో ఉండేదన్నమాట, ఎంతటి క్రూరుడైనా, ఎలాంటి దుర్మార్గుడైనా, ఎలాంటి హంతకుడైనా అందరు చూస్తుండగా హత్య చేసినా వాడికి కూడా డిఫెండింగ్ లాయర్ ఒకడు ఉండే తీరాల్సిందే. దట్స్ ద రూల్ ఆఫ్ లా, అంతే. యూ ఆల్వేస్ నీడ్ టు హ్యావ్ టూ సైడ్స్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్. ఈవెన్ ఇఫ్ వన్ సైడ్ ఇస్ అట్టర్లీ ఏమంటారు అబ్నాక్షియస్ అండ్ యూస్లెస్ అయినా సరే యూ హ్యావ్ టు హ్యావ్ అన్ అపోజింగ్ ఆర్గ్యుమెంట్. యాక్చువల్గా ఇంకో క్వశ్చన్ ఉందండి. అయితే రీసెంట్ అంటే కొన్ని డిబేట్స్ చూసాను ఇవి రైట్ వింగ్ వాళ్ళతో. అయితే నాకైతే పర్సనల్ గా కొన్నిసార్లు మీరు టూ మచ్ హార్ష్ ఉన్నట్టు అనిపించింది. అంటే బీయింగ్ ఎన్ ఆర్డెంట్ ఫ్యాన్ ఐఎమ్ జస్ట్ సజెస్టింగ్ దట్ అంటే ఇలాంటి మరి టూ హార్ష్ ఉంటే న్యూట్రల్ వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళు దూరం అవుతారేమో అని చెప్పేసి ఐ వాంట్ యువర్ ఛానల్ టు గ్రో మోర్. కొంచెం షూర్ అండి. అది అంటే ఇట్స్ అ ఫేజ్ అండి. ఒక్కొక్కసారి దెర్ ఆర్ సమ్ టైమ్స్ అంటే అమౌంట్ ఆఫ్ అబ్సర్డిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మై రియాక్షన్ అన్నట్టుగా అనిపించింది నాకు. అంటే ఒక మోడరేట్ లెవెల్లో భక్తి అనేది ఒక మోడరేట్ లెవెల్లో ఉంటే ఐ ఆల్సో ఎంజాయ్ ఇట్. ఐ ఆల్సో ఎంజాయ్ మిథలాజికల్ స్టోరీస్ అవి అంతా. బట్ ఒక స్టేజ్ దాటిన తర్వాత నేను భరించలేకపోతున్నాను అనమాట. అది వీక్నెస్ అనుకోండి, ఇంకెవరైనా అనుకోండి, కానీ ఇట్ జస్ట్ బికమ్స్ టూ టాక్సిక్. అది ఏంటంటే ఇంకొకటి, ఇఫ్ ఇట్స్ జస్ట్ జనరల్ బ్రెయిన్లెస్ టాక్ అంటే ఒక పద్ధతి, ఒక జనరేషన్ని ఎఫెక్ట్ చేసేది లేదా చాలా మందిని ఎఫెక్ట్ చేస్తుంది అంటే అండ్ దట్ వెరీ సింపుల్. ఇప్పుడు స్ట్రింగ్ గార్డ్ ఉన్నాడండి, వాడు చేస్తుంది ఏదో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అని చెప్పి అడ్డమైన లింకులు అది ఇవి తవ్వేసేసి జార్జ్ సోరోస్ ని బయట పెట్టాం, అది ఇది ఎందెందో చేశాడు. ఇప్పుడు ఎవరికి తెలియని జార్జ్ సోరోస్ ఇప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది. ఓకే, ఇంతకీ జార్జ్ సోరోస్ అనగానే ఆటోమేటిక్గా ఒక టెర్రరిస్ట్ అని వేసుకోవడం, లేకపోతే ఆటోమేటిక్ ఇది అనుకోవడం. ఇంతకీ వాడు ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు. ఓకే, ఎలాంటి రకాల ఆర్గనైజేషన్స్కి డబ్బులు ఇస్తాడు, వాడి పర్పస్ ఏంటి, వాడు ఇదేంటి అని ఈ రైట్ వింగర్స్ని అడిగితే పిచ్చి పిచ్చి వాగుడన్నీ వస్తాయి. మన ఆర్చికిరణ్ అక్క వీడియో చూసాం కదా, బ్రెయిన్లెస్ వాగుడంతా వాగుతారు. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. నాకు వాడి సపోర్ట్ లేదు, నాకు వాడి ఇంట్రెస్ట్ లేదు, ఐ డోంట్ కేర్ అబౌట్ హిమ్ అట్ ఆల్. అట్లీస్ట్ ఆ ఆర్గనైజేషన్స్ చేసే పని ఏంటి అంటే హ్యావ్ అన్ అపోజిషన్ టు ద రూలింగ్ పార్టీ. ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారని. ప్రభుత్వానికి వ్యతిరేకత ఉండి తీరాలి. ప్రతి ఒక్క చోట ఒక అపోజిషన్ ఉండాలి, ఒక అపోజిషన్ వాయిస్ ఉండి తీరాలి. అపోజిషన్ లేకపోవడం ఏంటంటే అంటే ప్రభుత్వం అనగానే ఆటోమేటిక్గా దేవుడి కిరీటం పెట్టేలా. మరి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలన్నిటికీ దేవుడి కిరీటం పెట్టేశారు వీళ్ళు, కూర్చుని కింద లబోదీబో కొట్టుకు చావాలా. అప్పుడు వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడంతా ఏమో వీళ్ళకి బాగానే అనిపించింది, అవును డెమోక్రసీ ఇలాగే ఉండాలి, అపోజిషన్ వాయిసెస్ ఉండాలని. వాడి సన్నాసిగాడు బోడిగాడు ఒకసారి కొండెక్కగానే ఇంకంతే, ఇంక అపోజిషన్ వాళ్ళు నోరు మూసేసేయాలంటారు. ఇలాంటి నియంతృత్వపు నీచపు ధోరణి ఉన్న వాళ్ళ మాటలు వింటుంటే ఒక్కొక్కసారి I tend to lose myself, but I'll keep it in mind and I'll try to be a little more softer and a little more composed in upcoming streams. అంటే యాక్చువల్గా నా నేమ్ కూడా అందుకే పెట్టానండి. ఇప్పుడు మోడీ కూడా మొన్నే చెప్పాడు కదా, నేను ఇప్పుడు సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ప్రాఫిట్ అని. Exactly. నేను ఇలా స్టేటస్ పెడితే అందరు బీజేపీ వాళ్ళందరూ నాకు ఏవేవో రీల్స్ పంపిస్తారు. మరి ఘోరంగా తయారవుతున్నాడు. ఏమవుతుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ అండి. Right, thank you.